హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరేకంటి ఫ్రమ్ రెడ్ సీ. ఈరోజు నేను రెడ్ సీ దగ్గర ఉన్నాను. ఇది చాలా స్ట్రాటజిక్ ప్లేస్. ఈవెన్ సొలొమోన్ కాలంలో నుంచి కానీ, జోసెఫత్ టైంలో కానీ, లేకపోతే ఆహాజ్ టైంలో కానీ ఈ యొక్క ప్రాంతము చాలా స్ట్రాటజిక్ ప్లేస్గా ఉన్నదన్నమాట. ట్రేడింగ్కి కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి ఏషియాకి కానీ, లేకపోతే ఆఫ్రికాకి కానీ ట్రేడ్ చేయడానికి సొలొమోన్ ఈ ప్రాంతాన్ని యూజ్ చేసుకొని గోల్డ్ కానీ, లేకపోతే వుడ్ కానీ వాటిని ఇజ్రాయెల్కి తీసుకొచ్చినాడు అనమాట. సో ఇది బిబ్లికల్ టైమ్స్లో నుంచి సుమారుగా అంటే ఒక 800 BC ఆ టైంలో ఎంత ఇంపార్టెంట్ స్ట్రాటజిక్గా ఈ ప్లేస్ ఒక రోల్ని ప్లే చేసిందో, ఈరోజు ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా, ప్రజెంట్ వరల్డ్ వైడ్ ట్రేడింగ్లో కూడా ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఎలాత్లో ఉన్నాము. ఈ యొక్క ఎలాత్ అనేటువంటి ప్రాంతము ఇజ్రాయెల్లో సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. సౌత్ భాగంలో ఉంటుంది. ఇది ఇటు ఈజిప్ట్కి, అదేవిధంగా సౌదీ అరేబియాకు మధ్యలోగా ఉంటుంది. ఒక చిన్న ప్రాంతంలో ఉంటుంది. ఇది పూర్తిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎలాత్ అనేటువంటి ప్రాంతము సుమారుగా ఒక 7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎలాత్ అనేటువంటి ప్రాంతం. అయినా కానీ ఇది స్ట్రాటజికల్గా ప్రపంచాన్ని మొత్తానికి ఒక స్ట్రాటజికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతము అటు ఏషియాకు కానీ, లేకపోతే ఇటు ఆఫ్రికా కానీ, లేకపోతే యూరోప్కు కానీ ట్రేడ్ని ఈ ప్రాంతంలో నుంచి ట్రేడ్ చేస్తారనమాట. కాబట్టి మనము రీసెంట్గా మనం చూస్తున్నాము, హుతీస్ యమన్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షిప్స్ను వాళ్ళు వచ్చి ట్రేడింగ్ జరుగుతున్నటువంటి ట్రేడ్ చేస్తున్నటువంటి షిప్స్ను వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచే ఇటు భారతదేశానికి కానీ, ఇండియన్కి సంబంధించినటువంటి షిప్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ యొక్క యమనీస్ కిడ్నాప్ చేసినారు. రీసెంట్గా ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సో నన్ను ఇక్కడ నుంచి కదలమంటున్నారు. కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడతాను. సో ఏదేమైనా కానీ రీసెంట్గా ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క షిప్స్ను వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. సో ఈ ప్రాంతాన్ని ఒకవేళ వీళ్ళు కంట్రోల్ చేస్తే ఏమవుతుందంటే వరల్డ్ ట్రేడింగ్కి ఒక పెద్ద ఇంపాక్ట్ని తీసుకురావచ్చు, ఒక ప్రెషర్ని తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే హుతీస్ ఈ ప్రాంతం పైన మనం రీసెంట్గా వాళ్ళు దాడి చేసినారు, హుతీస్ అటాక్ చేసినారు. అది ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలోనే. సో హుతీస్కి ఇరాన్ సపోర్ట్ చేస్తున్నది. ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వెపన్స్ అన్ని హుతీస్ దగ్గర ఉండి, హుతీస్ ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్నది. ఒకవేళ ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తే ఈజీగా ఇటు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇజ్రాయెల్ పైన కంట్రోల్ చేయడంతో ఇటు వరల్డ్ ట్రేడింగ్ని కంట్రోల్ చేస్తూ ఒక ప్రెషర్ తీసుకురావాలి, ఇజ్రాయెల్ పైన ఒక స్ట్రాంగ్ ప్రెషర్ తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతాన్ని ఇటు హుతీస్ కానీ, ఇరాన్ కానీ, ఖతార్ కానీ వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని వీళ్ళు టెర్రరిజానికి యూజ్ చేస్తూ ఇటు ఇరాన్, ఇటు యమన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నదన్నమాట. సో ఈరోజు నేను ఈ ప్రాంతంలో ఉన్నాను. నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ షిప్స్ను కూడా చూపిస్తాను. నిన్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది. దాడి చేసినప్పుడు కొన్ని మిసైల్స్ ఈ ప్రాంతానికి కూడా వచ్చినాయి. అయితే ఇంట్రెస్టింగ్గా ఇజ్రాయెల్లోనికి వస్తున్నటువంటి మిసైల్స్ని సౌదీ అరేబియా, ఇక్కడ నుంచి చాలా దగ్గర, పక్కనే మనకు బార్డర్స్ కూడా ఉంటుంది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్లోనికి ఆ వెపన్స్ రాకుండా సౌదీ అరేబియా ఆపేసింది. అదేవిధంగా జోర్డాన్ కూడా ఆపింది. ఎందుకు ఆపుతున్నారు అంటే నిజంగా ప్రపంచము ఈ యొక్క మిడిల్ ఈస్ట్
ఇరాన్ చేతిలోనికి వెళ్ళడము అటు సౌదీ అరేబియాకి ఇష్టం లేదు, ఇటు జోర్డాన్కి ఇష్టం లేదు. వీళ్ళలోన విభేదాలు ఉన్నాయని నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను. అది టైం వస్తే బయటపడుతుందని ముందే చెప్పాను. నేను చాలా సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితము నేను ఒక వీడియో చేశాను. సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. వాళ్ళు ఇజ్రాయెల్ని ద్వేషంగా చూడరు, శత్రువులుగా చూడరు. వాళ్ళు వెరీ స్మార్ట్ పీపుల్. వాళ్ళు ముస్లిం దేశాలను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతారు, కానీ వీళ్ళు వాళ్ళెమ్మటి పరిగెడతారు. కానీ ఈ అరబులు చాలా స్మార్ట్గా ఉన్నారు. యూఏఈకి సంబంధించిన వాళ్ళు కానీ, సౌదీ అరేబియాకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా స్మార్ట్గా ఉన్నారు. వీళ్ళని ఎక్కడ పెట్టాలనో తెలుసు. కాకపోతే ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, టర్కీ కానీ లేకపోతే ఇరాన్ కానీ, ఈ దేశాలే కొంచెము పైన కింద పడుతూ ఏదో చేయాలనుకుంటున్నారు. కాకపోతే ఇటు ఈజిప్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, లేకపోతే ఈ జోర్డాన్ కానీ పూర్తిగా వీళ్ళకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే జోర్డాన్ను కూడా సౌదీ అరేబియా కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఈరోజు మనం చూస్తున్నాము, నిన్న కాక మొన్న ఏదైతే ఇరాన్ చేసినటువంటి దాడి ఉన్నదో, ఈ దాడి హిస్టరీలో చాలా పెద్ద దాడి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్న్ హిస్టరీలో మనము ఎప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన ఇలాగ దాడి చేసింది లేదు. అంటే వాళ్ళ ప్రాక్సీస్ని ఉపయోగించి వాళ్ళు ఎన్ని రోజులు దాడులు చేస్తున్నారు. అటు యమన్ను ఉపయోగించి, లేకపోతే సిరియాను ఉపయోగించి, లేకపోతే వేరే హిజ్బుల్లాను ఉపయోగించి వాళ్ళు దాడులు చేసినారు. కానీ డైరెక్ట్గా మాత్రము ఇరాన్ ఎప్పుడు దాడులు చేయలేదు. ఇది ఫస్ట్ టైం ఇరాన్ ఇలాంటి దాడులు చేసినది. అయితే ఈ యొక్క దాడులను మనము ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఇది డైరెక్ట్గా ఎజికియల్ 38 వార్కి దారి తీస్తుందా అంటే, ఇది ప్రస్తుతానికి డైరెక్ట్గా ఎజికియల్ 38 వార్ కాదు, కానీ ఆ వైపుగా వెళ్తున్నటువంటి అతి మేజర్ స్టెప్ అని చెప్పాలి. ఎంత మేజర్ స్టెప్ అంటే, ఈ యొక్క మోడర్న్ టైమ్స్లో పర్షియా అనేటువంటి కంట్రీ ఇజ్రాయెల్ పైన ఎప్పుడు అలాంటి దాడి చేయలేదు. కానీ ఎజికియల్ 38 చాప్టర్లో మనం చూసినట్లయితే కొన్ని స్పెసిఫిక్ దేశాలు, ఇజ్రాయెల్కి నార్త్ వైపు ఉన్నటువంటి దేశాలు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాయి. దాంట్లో చాలా మంది రష్యా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది అనుకుంటారు, కానీ రష్యా డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన దాడి చేయదు. అక్కడ ఉన్నటువంటి రోష్ అనేటువంటి దేశం, అది బేసిక్గా రష్యాకి సంబంధించింది కాదు. కాకపోతే డెఫినెట్గా రష్యా భాగం అవుతుంది దాంట్లో మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి దేశాలు ఏమవుతాయంటే, ఇటు ఇరాన్ కానీ, టర్కీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే టర్కీ స్పెసిఫిక్గా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుందో మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. అయితే ఇప్పుడు జరిగేటువంటిది ఏందో నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఇరాన్తో పాటు ఇటు రష్యా జాయిన్ అవుతుంది, టర్కీ జాయిన్ అవుతుంది. రష్యా ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది పూర్తిగా ఇజ్రాయెల్తో వచ్చి యుద్ధం చేసి ఇజ్రాయెల్ భూభాగాన్ని రష్యా ఆక్రమించేది ఏమి ఉండదు. కాకపోతే ఇన్వేడ్ ఎలాగ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే, ఇరాన్ వచ్చి టర్కీతో కలిసి కొన్ని కంట్రీస్ కలిసి ఇజ్రాయెల్ పైన డామినేట్ చేయడానికి, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ యుద్ధంలో మాత్రము ఏం జరుగుతుందంటే, అల్టిమేట్గా దేవాతి దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. ఈ యొక్క యుద్ధంలో ఈ యొక్క దేశాలు అన్నీ కూడా ఓడిపోతాయి. ఈ యొక్క దేశాలకు అన్ని కూడా చాలా పెద్ద గుణపాఠం జరుగుతుంది. అయితే ఈ సమయంలో మనము ఎగ్జాక్ట్గా బైబిల్ ఏ విధంగా అయితే మెన్షన్ చేసిందో ఆ విధంగానే మనం చూస్తున్నాము. నేను ముందే చెప్తున్నా, ఇది ఎజికియల్ వార్ కాదు, 38 వార్ కాదు ఇప్పుడు జరుగుతున్నది, కానీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నాము. ఈ సినారియో ఎలాగ చేంజ్ అవుతున్నది, ఈ యొక్క స్టేజ్ అనేది సెట్ అవుతున్నది. ప్రతిదానికి ఈ యొక్క స్టేజ్ అనేది ప్రిపేర్ అవుతున్నది, గ్రౌండ్ అనేది ప్రిపేర్ అవుతున్నది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన అమెరికా కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు మన అంత పెద్ద దాడి ఇరాన్ చేసినప్పుడు ఇజ్రాయెల్ ఈ దాడిని తిరిగి ఇజ్రాయెల్ చేయొద్దు అంటున్నది అమెరికా ఫస్ట్. సో దాని తర్వాత ఇజ్రాయెల్ వినదని తెలుసు, వాళ్ళ మాట వినదని తెలుసు, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని తెలుసు. సో మేమేమనము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అంటున్నారు. మేము దీనిపైన కామెంట్ చేయమంటున్నారు. కాకపోతే భవిష్యత్ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్కి, ఇది మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్కి ఏ దేశం సపోర్ట్ ఉండదు. అటు అమెరికా సపోర్ట్ ఉండదు, ఇటు యూరప్ సపోర్ట్ ఉండదు, యూకే సపోర్ట్ ఉండదు. ఇప్పుడు యూకే కానీ, లేకపోతే అమెరికా కానీ, లేకపోతే సౌదీ అరేబియా, కొన్ని కంట్రీస్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఒక రోజు వస్తుంది, ఈ దేశాలు ఏ దేశం కూడా
ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయవు, ఇజ్రాయెల్తో నిలబడు. కానీ ఆ దేవుడైన యెహోవా మన పక్షాన ఉంటాడు, ఇజ్రాయెల్ పక్షాన ఉంటాడు, ఇజ్రాయెల్ దేశం పక్షాన, యూదుల పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. కాబట్టి ఈ యుద్ధంలో తప్పకుండా సైన్యములకు అధిపతియగు యెహోవానే విజయం సాధిస్తాడు. మన పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి యుద్ధంలో అతి గొప్ప విజయం ఇజ్రాయెల్ సాధిస్తుంది. సో ఏదేమైనా కానీ ఇది చాలా స్ట్రాటజిక్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్, స్ట్రాటజిక్ ప్లేస్ని ఆక్రమించాలని సో అనేక రాజులు మనము పాత నిబంధన గ్రంథంలో 2 కింగ్స్లో మనం చూడొచ్చు అనమాట. ఆహాజు కాలంలో కానీ, లేకపోతే జోసెఫత్ కాలంలో కానీ, సొలొమోను కాలంలోనైతే ఎలాగైతే ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురైనో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యొక్క స్ట్రాటజిక్ ప్లేస్లో ఇజ్రాయెల్ కూడా స్ట్రాటజిక్గా మూవ్ కావడానికి దేవుడు వీరికి ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. వీళ్ళు ముందుకు వెళ్తారు. సో ఈ యొక్క జనరేషన్లో మన ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి స్టెప్ అనేది ఈ యొక్క టైమింగ్స్లో, ఈ యొక్క ఎండ్ టైమ్స్లో చాలా బోల్డ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఏదైతే బిబ్లికల్ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ కావాల్సినదో ఇజ్రాయెల్ ఇరాన్ ఒక స్టెప్ అడుగు ముందుకేసింది. దాన్ని బట్టి ఇజ్రాయెల్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఈ రెస్పాన్స్లో డెఫినెట్గా ఇరాన్ చాలా డ్యామేజ్ అవుతుంది. అందులో భాగంగా ఇరాన్లో అనేక ప్రాంతాలను టార్గెట్ చేసి డ్యామేజ్ చేస్తున్నది. ఇంకా ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ ఏంటంటే ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నంత టెక్నాలజీ కానీ, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నన్ని బాంబులు కానీ, మిసైల్స్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు పంపించినటువంటి రాకెట్స్ కంటే ఇజ్రాయెల్ దగ్గర 100 times పెద్దవి ఉన్నాయి. అంటే మామూలు పెద్దవి కాదు. మనము ఇజ్రాయెల్ బేసిక్గా ఇక్కడ నుంచి ప్రపంచంలో ఏ కంట్రీనైనా టార్గెట్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్కి ఉన్నాయి. ఏ దేశం పైన ఇజ్రాయెల్ దాడి చేయగలుగుతుంది. అంత శక్తి సామర్థ్యాలు, అంత దూరం ప్రయాణం చేయగలిగినటువంటి మిసైల్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. సో అలాంటిది వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే వీళ్ళు అంత డెవలప్డ్ కంట్రీ కాదు. కాకపోతే వాళ్ళకున్నటువంటి ఏకైక ఏమేంటంటే ఇజ్రాయెల్ని లేకుండా చేయాలి. ఇజ్రాయెల్ దాని కొరకు బతకట్లేదు. ఇజ్రాయెల్ బ్రతుకుతున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎంతో అభివృద్ధి చేసి, అంటే అనేక దేశాలకు బ్లెస్సింగ్గా ఉండాలి, దేవుని పిలుపుతో బ్రతకాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే ఒక విజన్ ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క డిస్ట్రక్షన్. కానీ దేవుడు అది కానివ్వడు, అది జరగదు. ఏదేమైనా కానీ మీరు గమనిస్తూ ఉండండి. మీరు ఈ యొక్క ఎండ్ టైమ్స్ను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ని అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. సో నాకు తెలిసి ఈ యొక్క వార్ అయితే ఈ రోజు ముగిసేది కాదు, లేకపోతే ఒక సంవత్సరంలో ముగిసేది కాదు. జస్ట్ ఇది స్టార్ట్ అయినది. ఇది దీని పీక్స్ అంటే ఒక అల్టిమేట్ వార్గా మారడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియదు. ఆ డైరెక్షన్లో వెళ్తుందా వెళ్ళదా అంటే పూర్తిగా ఇది ఎజికియల్ 38 వారికి టర్న్ అవుతుందా కాదా అనేది మనము అబ్జర్వ్ చేయాలి. అంటే ఇది వచ్చే రోజుల్లో ఏ దేశాలు ఇరాన్తో జాయిన్ అవుతున్నాయి, ఏ దేశాలు ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలిటిక్స్ పైన కూడా డిపెండ్ ఉంటుంది. సో మనం వీటన్నింటినీ చూద్దాము. మనం ఏంటంటే ఏ వార్ జరిగినా కానీ, ఏ చిన్న దాడి జరిగినా కానీ ఇదే ఎజికియల్ 38 వారు, ఇదే అంత్య దినాలు, ఇప్పుడే యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క సిద్ధాంతాలు అంటే ఈ డెఫినేషన్ అనేది, ఈ సిద్ధాంతాలు అనేవి చాలా వీక్ అవుతాయి. కాబట్టి ఏంటంటే దేవుడు మనకు చాలా స్పెసిఫిక్గా మాట్లాడినాడు ఎండ్ టైమ్స్ గురించి, లేకపోతే ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏవి ఇన్వాల్వ్ కావు, వాటన్నిటిని మనం చాలా దేవుడు మనకు చాలా స్పెసిఫిక్గా చెప్పినాడు. ఏదో హైప్ కొరకు ఏది పడితే అది మనం చెప్పొద్దు. లేకపోతే అదిగదిగో 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోతున్నది, అదిగదిగో యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, అదిగదిగో అది జరిగిపోతున్నది, అదిగదిగో ఎర్రని పయ్యలు వచ్చేసినాయి, 3వ మందిరం కట్టేస్తున్నారు, అదిగదిగో అన్నీ జరిగిపోతున్నాయి అని ప్రజలను భయభ్రాంతులను చేయకూడదు. లేకపోతే ఒక వీక్ స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వకూడదు. మనము ప్రవచనాలను
పరిశీలన చేద్దాము. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, ప్రపంచాలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, యుద్ధాలు కూడా ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అన్ని కంట్రీస్ ఎటు వెళ్తున్నాయి, బేసిక్గా ఈ యొక్క టైం పీరియడ్ ఎలాగ ఉండబోతున్నది, వాటన్నిటిని మనం చాలా క్లోజ్గా గమనిద్దాము. వాచ్ చేస్తుండండి. నేను చాలా రోజులు అయింది యాక్చువల్గా ఇంటర్నెట్లోకి రాక, ఒక 6 months టైం తీసుకున్నాను అనుకుంటా. ప్రస్తుతానికి నేను స్టూడెంట్స్తో ఈ ప్రాంతానికి వచ్చాను, అంటే కంట్రీ అంతా చూపిస్తున్నాం స్టూడెంట్స్కి. సో నాకు బేసిక్గా టైం లేదు వీడియోస్ చేయడానికి కూడా. సో ఫైనల్గా టైం చూసుకొని, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను వస్తున్నాను. సో ఏదైనా డెఫినెట్గా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయితే నేను వచ్చి వీడియోస్ చేస్తాను. ఒక 6 months 7 months వీడియోస్ చేయకపోయినా కానీ చాలామంది నా కోసం వెయిట్ చేస్తూ నన్ను మర్చిపోకుండా అడుగుతున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను అబ్జర్వ్ చేస్తుండని. డెఫినెట్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నాకు టైం ఉన్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.